జై స్వరాజ్య వోల్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ వడ్డెపల్లిలో గల సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నాము. మనతో చాలామంది మాజీ సైనికులు, వీళ్ళు గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసినటువంటి ఆర్మీ జవాన్లతోటి ప్రస్తుతం మనం జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ నెల 22న జరిగినటువంటి ఒక ముష్కరుల దాడి, పెహల్గాంలో జరిగిన ముష్కరుల దాడి అనేది భారతదేశం 144 కోట్ల ప్రజానీకం ఒక్కసారే ఉలిక్కిపడినట్టయింది. ఇక్కడ బాధాకరం, చాలా బాధాకరం. ఈ ముష్కరుల దాడిలో దాదాపు 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పహల్గాం, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్పాట్గా, అటు హనీమూన్ కపుల్ కావచ్చు, మరియు భారతదేశము ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పర్యాటకులతోటి ప్రతినిత్యము సందడిగా ఉంటుంది. కానీ ఒకే ఒకసారి అక్కడ ముష్కరుల మారణకాండ అనేది యావత్తు భారతదేశాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది. మరి దీనికి సంబంధించి ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్చునేట్, సో లక్కీ వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ఇండియన్ మాజీ సైనికులు మనతో ఉన్నారు. కాబట్టి వీరి యొక్క అభిప్రాయం మరియు దీనిపై వీరు ఎలా స్పందిస్తారు, గతంలో అలాంటి సెన్సిటివ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసిన మాజీ సైనికులు జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రస్తుతము అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారి యొక్క అనుభవం మరి వీళ్ళు దీనిపై, ఈ మారణకాండపై ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ నెల 22న పెహల్గాంలో జరిగిన ముష్కరుల దాడిలో అమాయక పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఒక మాజీ సైనికుడిగా మీరు దీనిపై ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా జై స్వరాజ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఇండియన్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యాను. ముఖ్యంగా ఈ నెల 22న జరిగిన పహల్గాంలో జరిగిన ఘటన ఇది పిరికి పందల చర్యగా భావిస్తున్నాం. ఈ ఘటనను ఖండిస్తున్నాం ఒక మాజీ సైనికుడిగా. అలాగే పహల్గాంలో జరిగిన ఒక సింగపూర్ లాంటి మంచి యాత్రికులు వచ్చే ప్రదేశం ఇది. దాన్ని కొన్ని సంవత్సరాలుగా ఇది టెర్రరిస్టులు లేకుండా మన గవర్నమెంట్ తయారు చేసింది. ఇప్పుడు ఏంటంటే భారతదేశం ఉలిక్కిపడేటట్టు ఏకదం ఒకటేసారి ఈ టెర్రరిస్టులు అటాక్ చేసి దీన్ని చేశారు. దీనికి మేము ఖండిస్తున్నాం. అలాగే ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా ముందుకొచ్చి దీన్ని చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇది ఇంతటితో అదే కాకుండా దీనికి ముందుగా మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇంకోసారి కాకుండా గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అటాక్స్ జరిగాయా? ఒకవేళ జరిగితే మీరు ఎలా దానికి రియాక్ట్ అయ్యారు? ఇలాంటివి చాలా జరిగాయండి. జరిగిన దానికి మీ యాక్షన్ టు యాక్షన్, గోలీ టు గోలీ జవాబిచ్చాం. ఇలాంటి మాటలతోటి మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అనేది కాదు, గోలీ జవాబు ఇచ్చేసామండి. అట్లయితేనే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. అలాంటి పిరికి పందల చర్య వల్లనే మన దేశం ఇలా అవుతుంది. ఇలా కాకుండా గోలీ జవాబు దేనా పడేగా. సరే, ఇప్పుడు ఆ పెహల్గాంలో జరిగిన మెయిన్ ఏరియాలో ఆర్మీ జవాన్లు అక్కడ చాలామంది బహుశా లేరనుకుంటాను, ఎందుకంటే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు ముష్కర్లో గాలిలో కాల్పు వాళ్ళని చంపుతున్నప్పుడు సౌండ్ ఆ ఎఫెక్ట్కి 100% అక్కడ నియర్ బై ఉన్న ఆర్మీ రియాక్ట్ కావాల్సి ఉండే. అంటే దీనిపై మీరు ఏమంటారు? రియాక్ట్ దానికి టైం ఉంటుందండి. ఎందుకంటే అది పహాడీ ఇలాకా, కొండల ఏరియా కాబట్టి దానికి ఆర్మీ చేరుకునే కొంచెం సమయం పడుతుంది. ఇది ఒక యాత్రికులు, వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటే వాళ్ళు రాకపో అంత అటాక్ చేయబో అలాంటివి కాబట్టి అది అలా జరిగింది. అది బాధాకరం. దానికి మేము ఖండిస్తున్నాం. అంటే దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ వైఫల్యమా, ఇంటెలిజెన్స్ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ తప్పిదమా? ఇంటెలిజెన్స్ వైఫల్యం, కేంద్ర వైఫల్యం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ వైఫల్యం. వాళ్ళకి అంత టెర్రరిస్ట్ ఏరియా కాబట్టి దానికి వాళ్ళ యాత్రికులకు సెక్యూరిటీ అనేది లేదు.